వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. దిస్ ఇస్ అమూల్య. ఈ రోజు నేషన్ ఓషన్ ఎపిసోడ్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. పహల్గామ్లో జరిగిన అటాక్లో ముఖ్యమైన విషయాల గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాము. దీని గురించి మరిన్ని అప్డేట్స్ మన చీఫ్ అడ్వైజర్ సుధాకర్ శర్మ గారిని అడిగి తెలుసుకుందాము. సో చెప్పండి శర్మ గారు, ఇప్పుడు మనకి పాకిస్తాన్ ఇండియా మధ్యలో జరుగుతున్న ఈ ఏవైతే గొడవలు ఉన్నాయో దాంట్లో పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఆసిఫ్ అన్నట్టు భారత్తో వాళ్ళకి వార్కి ఎలాంటి ఉద్దేశం లేదు, కానీ ఏదైనా ముప్పు ఉంది అనిపిస్తే మాత్రం మేము ఖచ్చితంగా మిజైల్స్ని ఉపయోగించడానికి వెనకాడము అని ఆయన ఒక స్టేట్మెంట్ పాస్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపైన మీరేమంటారు? I think this is a nice question to start our interview with. ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఇంటర్నేషనల్ డిప్లొమసీ అనేది చాలా వేరీడ్ అండ్ వెరీ సెన్సిటివ్ ఇష్యూ. ఆ ఇంటర్నేషనల్ డిప్లొమసీలో మనం ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్కు సర్ఫేస్ లెవెల్లో ఉన్నటువంటి మీనింగ్కు ఇంటర్నల్గా ఉన్నటువంటి మీనింగ్కు చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ అనాలిసిస్, ఆల్సో సైకలాజికల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది సిచ్యువేషన్ to arrive at the conclusive understanding of that particular purport of the statement. మరి ఈరోజు మీరు అన్నట్టు ఇండియా అండ్ పాకిస్తాన్ ఆర్ అట్ లాగర్ హెడ్స్. మరి ఈ నేపథ్యంలో నిజంగా భారత్ పాకిస్తాన్ పైన ఎటువంటి దాడి చేస్తుంది అనేటువంటి విషయంలో పాకిస్తాన్ కూడా అప్రమత్తంగా ఉంది. అలాగే మనకు డెప్త్ సైకాలజీ ఏమంటోందంటే ఫియర్ కాంప్లెక్సిటీని మనం ఎప్పుడైతే కప్పిపుచ్చుకోవాలి అని అనుకుంటామో ఇప్పుడు మీరు ఎవరైతే స్టేట్మెంట్ చెప్పారో ఆసిఫ్ గారని అటువంటి స్టేట్మెంట్స్ బయటికి వస్తాయి. సో అకార్డింగ్ టు సైకాలజీ ఈ స్టేట్మెంట్ ఈ సందర్భంలో ఆసిఫ్ గారు రిలీజ్ చేయటం అనేటువంటిది పాకిస్తాన్ యొక్క వీక్నెస్ను చెప్పకనే చెప్పినట్టు అవుతుంది. సో వీ షుడ్ టేక్ ఆల్ దీస్ పాయింట్స్ ఇంటూ కోగ్నిటివ్ అండర్స్టాండింగ్. ఎందువల్ల అంటే భారత్ యొక్క శక్తియుక్తులేంటి, అలాగే పాకిస్తాన్ యొక్క యుద్ధ వ్యూహాలేంటి, ఈ రెండిటికి సమతుల్యత ఎక్కడైనా ఉందా అని తీసుకోవాలి. అలాగే మనం నాట్ ఓన్లీ పాపులేషన్ వైజ్, జియోగ్రఫీ వైజ్ ఆల్సో ఇండియా ఇస్ హ్యూజ్ కంట్రీ. ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ మినీ కాంటినెంట్. మరి ఇంత పెద్ద మినీ కాంటినెంట్తో ఒక స్మాల్ కంట్రీ ఎదుర్కోవాలి అంటే మరి దానికి సపోర్టివ్ నేషన్స్ ఎవరున్నారు, దాని యొక్క రిసోర్సెస్ ఏంటి, అలాగే దాని స్ట్రాటజీస్ ఏంటి. ఎందువల్ల అంటే ఈ రోజుల్లో న్యూక్లియర్ మిసైల్స్ అనేవి చాలా పవర్ఫుల్ వెపన్స్. అట్ ది జస్ట్ ప్రెసింగ్ ట్రిగరింగ్ ఆఫ్ వన్ మిసైల్ యూ కెన్ సెండ్ సమ్ జెట్స్ ఆఫ్ మిసైల్స్ టు ది అదర్ కంట్రీ, అంటే స్పానింగ్ ఈవెన్ 300 kilometers, 400 kilometers. అంటే ఇఫ్ ద మిసైల్ ఈస్ ఫైర్డ్ ఫ్రమ్ లాహోర్ ఇట్ కెన్ వెరీ ఈజీలీ క్రాస్ ఓవర్ న్యూ ఢిల్లీ ఆల్సో. అంటే స్పాన్ ఈజ్ మచ్ బిగ్గర్. మరి అటువంటి టెక్నాలజీ అనేది మన చేతుల్లో ఉన్నప్పుడు విత్ బోత్ కంట్రీస్ మరి అప్పుడు మనం ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని మనం ఈ చర్చలో భాగంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బట్ మీరు చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇట్ ఓన్లీ బీ లిటిల్స్ ద స్పిరిట్ ఆఫ్ పాకిస్తాన్. ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ యాంటీ స్టేట్మెంట్స్ మేడ్ బై దట్ పర్టికులర్ మినిస్టర్ అని అనుకోవచ్చు. సో ఇప్పుడు బార్డర్లో ఏదైతే జరుగుతుందో ఇండియా పాకిస్తాన్ మధ్యలో వార్ జరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇప్పుడు దీనిలో ప్రపంచ దేశాలు ఎటువైపు ఉంటాయి, దీని గురించి మనం ముందుగా మాట్లాడుకుందాం. నైస్, దిస్ ఈజ్ ఆల్సో ఇంట్రెస్టింగ్. ఎందువల్ల అంటే నవడేస్ నో కంట్రీ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ ఐలాండ్. ఇప్పుడు వీఆర్ ఇంటర్ కనెక్టెడ్ విత్ మెనీ కంట్రీస్. ఇంతకు ముందు ఎలా ఉండేదంటే ది అఫెక్టెడ్ కంట్రీస్ వర్ మోస్ట్లీ బార్డరింగ్ కంట్రీస్. కానీ ఇప్పుడు డిఫరెన్స్ ఏమంటే నౌ ద కంట్రీస్ బిలాంగింగ్ టు డిఫరెంట్ కాంటినెంట్స్ ఆర్ ఆల్సో పార్టిసిపేటింగ్ ఇన్ ద వార్. అది ఇప్పుడు వచ్చినటువంటి న్యూక్లియర్ డిఫరెన్స్ అని మనం అంటాం. టెక్నాలజీ హ్యాస్ మేడ్ ద వరల్డ్ ఏ గ్లోబల్ విలేజ్. కాబట్టి ఈ నేపథ్యంలో ఏ దేశంలో ఉన్నటువంటి ఏ కంట్రీ అయినా ఏ ప్రాంతమైనా కూడా మరొక కాంటినెంట్లో ఉన్నటువంటి ఏ దేశానికి అయినా కూడా సహాయం చేయొచ్చు, అలాగే దాన్ని వ్యతిరేకించవచ్చు. మనకి ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ కొన్ని వార్ కోడ్స్ ఇచ్చింది. ముఖ్యంగా మేము ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లాలో వెన్ ఎ వార్ అకర్స్ బిట్వీన్ టూ కంట్రీస్ వాట్ టైప్ ఆఫ్ వెపనరీ షుడ్ బి యూజ్డ్ అనేది చాలా ప్రధానంగా మేము అక్కడ డిస్కషన్స్లో ఉంటుంది. అంటే బయలాజికల్ హజార్డ్ క్రియేట్ చేసేటువంటి వెపన్స్ లైక్ కెమికల్ వెపన్స్, న్యూక్లియర్ వెపన్స్ అండ్
సమ్ టాక్సిక్ కెమికల్ రిలీజ్ కానివ్వండి, అలాగే పొల్యూషన్ క్రియేటివ్ వెపన్స్ ఏవైతే ఉంటాయో అటువంటి వెపనరీ అంతా కూడా IHL అంటాం, ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లా కండెమ్స్ ఇట్ లైక్ ఎనీథింగ్. ఎందువల్ల అంటే మ్యాన్ కైండ్ ఈజ్ ఇంపార్టెంట్. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాట్ రియలీ మ్యాటర్స్ అంటే ఆర్ వి డూయింగ్ జస్టిస్ టు ది ఇన్మేట్స్ ఆఫ్ దిస్ ప్లానెట్. మనం అందరూ కూడా ఒక ప్లానెట్ పైన ఉన్నాం. ఈ జియోగ్రఫికల్ డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో మనం క్రియేట్ చేసుకున్నవే. ఇది ఇండియా, ఇది అమెరికా, ఇది చైనా అని మనం రాసుకున్నాం. ప్లానెట్ పైన అయితే లేవుగా, నోవేర్ ఎన్గ్రేవ్డ్. ఆర్ ది ప్లానెట్ ఈజ్ బోర్న్ విత్ సచ్ కైండ్ ఆఫ్ ఎచ్చింగ్స్ అంటే అది కూడా లేదు. జియోగ్రఫికల్ బౌండరీస్ ఆర్ మ్యాన్ మేడ్, హ్యూమన్ క్రియేటెడ్. కాబట్టి ఫస్ట్ మనం అది అర్థం చేసుకొని మన బౌండరీ అనేటువంటిది సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో లీగల్ ఫ్రేమ్వర్క్లో మనం ఏర్పరచుకున్నటువంటి పరిధులు. మరి ఆ పరిధుల్ని మన పక్క దేశాలు, సరిహద్దు దేశాలు ఎప్పుడైతే దాటి వస్తుంటాయో లాలో ట్రెస్పాసింగ్ అని అంటాం. ట్రెస్పాస్ ఈజ్ ఏ క్రిమినల్ యాక్టివిటీ. మన ఇప్పుడు ఉన్నటువంటి BNS, భారతీయ న్యాయ సంహిత ప్రకారం ట్రెస్పాస్ ఇస్ ఏ వెరీ డేంజరస్ యాక్టివిటీ. మరి ఇట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ఇన్ ద కంట్రీ. మరి ఎప్పుడైతే ఇంటర్నేషనల్గా వెన్ ద సేమ్ ట్రెస్పాసింగ్ హ్యాపన్స్ బిట్వీన్ 2 countries ఆర్ 2 continents, మరి అది ఎంత సివియర్గా ఉంటుంది చూడండి. అందువల్లే వార్ అనేది ఇట్ బికమ్స్ ఇన్ఎవిటబుల్. మన సోవరైన్ డెమోక్రసీని మనం కాపాడుకోవాలి అంటే ట్రెస్పాసింగ్ని మనం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోలేం. అంటే హీ ఈస్ ఇంజూరింగ్ ది వెరీ స్పిరిట్ ఆఫ్ అవర్ డెమోక్రసీ బై స్టెప్పింగ్ ఇన్ టు అవర్ ఫ్రంటియర్స్. అందువల్లే మనం చాలా ఏళ్లగా చూస్తున్నాం ఈ కశ్మీర్ ఇష్యూలో పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ అని ఉంది, అలాగే ఇండియా ఆక్యుపైడ్ కశ్మీర్గా ఇప్పుడు డివైడ్ అయింది. కానీ కాశ్మీర్ వాస్ ఒరిజినల్లీ అవర్స్ అండ్ స్టిల్ ఈస్ అవర్స్. ఎగ్జాక్ట్లీ. మరి ఈ విషయంలో కూడా ఇంటర్నేషనల్ కమ్యూనిటీస్ ఆర్ రియలీ వాచ్ఫుల్. ఎందువల్ల అంటే ఇప్పుడు భారత్కు ఉన్నటువంటి సామర్థ్యం చాలా ఎక్కువగా ఉంది. అలాగే మన ఎకనామిక్ పవర్ కూడా భారత్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ ఇట్ సెల్ఫ్ అస్ ది ఎకనామిక్ సూపర్ పవర్ హౌస్. అలాగే ఇప్పుడు చైనాను ధాటిగా ఎదుర్కోగలిగినటువంటి ఏషియన్ కంట్రీ కూడా ఇండియానే. చైనా యొక్క దురాగతాలు కనుక మనం చూసినట్టయితే ఎంటైర్ పసిఫిక్ ఓషన్ను ఆక్రమించాలి అని చూస్తుంది. అసలు మౌంటైన్స్ కానివ్వండి, ఓషన్స్ కానివ్వండి, నేచర్ మనకిచ్చినటువంటివి దే బిలాంగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్మేట్ ఆఫ్ ది ప్లానెట్, యూ, మీ, ఎవ్రీవన్. మరి ఇఫ్ ఎ కంట్రీ సేస్ నో దిస్ ఓషన్ బిలాంగ్స్ టు మీ, హౌ రిడిక్యులస్ ఇట్ ఈస్ కదా. మరి చైనా ఇప్పుడు ఎగ్జాక్ట్గా అలాంటి ఒక నేపథ్యంలో ఉంది కాబట్టి చైనా పాకిస్తాన్తో బాగా దగ్గరగా ఉంది. ఎందుకు? లైక్ మైండ్స్, దే కమ్ టుగెదర్ కదా. పాకిస్తాన్ కూడా ఎప్పుడైతే వాళ్ళకు ఉన్నటువంటి బార్డర్ ఏరియాస్ ఫిక్స్ అయినాయో దే వాంట్ టు ఎంటర్ ఇన్ టు కశ్మీర్. ఎందుకంటే కశ్మీర్ ఈజ్ రియలీ అడార్న్డ్ విత్ న్యాచురల్ రిసోర్సెస్, నాట్ ఓన్లీ న్యాచురల్ బ్యూటీ, కానీ బెనీత్ దట్ వీ హ్యావ్ రిచ్ మినరల్స్. అక్కడ ఉన్నటువంటి ప్లాంటేషన్ ఫ్లోరా అండ్ ఫానా ఆర్ క్వైట్ యూనిక్. మనం మొత్తం ఇండియాలోనే అటువంటి ఫ్లోరాని చూడలేం. కాశ్మీర్కు వెళ్ళినప్పుడు అక్కడ ఒక పార్క్ ఉంటుంది. ఆ పార్క్లో 2 రకాల చెట్లు ఉంటాయి. ఆ చెట్ల యొక్క విశేషం మనం తెలుసుకుంటే చాలా ఆశ్చర్యపోతాం. ఒక చెట్టు కింద కూర్చుంటే ఒక 20 minutesలోనే వాళ్ళు చూపిస్తారు మన బీపీ ట్రిగ్గర్స్ పెరిగిపోతుంది బీపీ. అది ఇంకో చెట్టు దగ్గర కూర్చోమంటారు, అక్కడ సేమ్ టైంలో బీపీ కమ్స్ డౌన్. అంటే అంత వండర్ఫుల్ ఫ్లోరా ఉంది. మరి ఇవన్నీ చూశారు కాబట్టి పాకిస్తాన్కి ఎలా ఉందంటే అక్కడ మ్యాన్ పవర్ కానీ స్కిల్డ్ అవెన్యూస్ కానీ చాలా తక్కువ, ఎకనామిక్ యాక్టివిటీ బాగా తక్కువ కాబట్టి దే వాంట్ టు క్యాప్చర్ పాకిస్తాన్. దట్ ఈస్ ది రూట్ ఆఫ్ అండ్ మదర్ ఆఫ్ ఆల్ ది టెర్రరిజం. అందువల్లే ఈరోజు మనం చూసినట్టయితే 1985 అండ్ ఆ టైమ్స్లో కాన్స్టెంట్గా బారాముల్లా ఏరియాస్లో షెల్లింగ్ అనేది జరిగేది. ఇప్పుడు మనం వారని ఈ రోజుల్లో మనకు టైం ఇచ్చి ఇంత ఆలోచన చేస్తున్నా కూడా వాట్ టైప్ ఆఫ్ మూవ్ విల్ బి టేకన్ బై ఇండియా అని చూస్తున్నారు. కానీ అప్పుడు వితౌట్ ఎనీ ఇంటిమేషన్, వితౌట్ ఆల్ దిస్ నాలెడ్జ్ షెల్లింగ్ అనేది అటువైపు నుంచి జరుగుతూ ఉండేది. కానీ పీపుల్ వర్ బ్రేవ్ ఎనఫ్. అక్కడ ఉన్న మన విలేజర్స్ కూడా దే స్టుడ్ టు ది టెస్ట్ ఆఫ్ ది టైమ్ అండ్ దే
రియల్లీ దే వర్ వేలియంట్ ఎనఫ్. అక్కడ ఎంత ధైర్యంగా ఉన్నారంటే మనం ఈరోజు వెళ్ళి అక్కడ అడిగితే ఇండియాలో నిజంగా చెప్పాలి అంటే హిందూ ముస్లిం అనేటువంటిది భేదం అప్పట్లో ఉండేది కాదు. చాలా కోఆపరేటివ్గా ఉండేవాళ్ళు. మేము 80sలో అంతకుముందు కూడా కాశ్మీర్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మనం వెళ్ళంగానే డిఫరెంట్ ఫ్లవర్స్ తెచ్చి మనకిచ్చి దే వాళ్ళ లాంగ్వేజ్లో దే యూస్ టు గ్రీట్ అస్ విత్ ఏ వెరీ గుడ్ స్మైల్. ఈ మధ్య ఏర్పడినటువంటి వాతావరణం అంతా కూడా ఇట్ ఈస్ ప్యూర్లీ ఏ పొలిటికల్ ఎజెండా, పొలిటికల్ డివిజనే. వాళ్ళ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఏం చేస్తున్నాయంటే స్వార్థపూరితమైనటువంటి శక్తులు మతం అనే దాన్ని ఒక ఆయుధంగా వాడుకుంటూ ఉన్నారు. ఆ శక్తులు ప్రజలను విడగొట్టి ఎప్పుడైతే ప్రజలు కలిసి ఉంటారో వాళ్ళ పన్నాగాలు అనేవి నడవవు కాబట్టి ప్రజలను డివైడ్ చేయాలి. అలా ఇక్కడ అంతర్గతంగా కొన్ని శక్తులు ఉన్నాయి. బయట నుంచి చూస్తే మనకు పాకిస్తాన్ అనేది ఒక ప్రబల శక్తి, నిజంగా ఒక మతోన్మాద దేశం. మతం అనేటువంటిది మనం బాగా తీసుకుంటే ఒకరి అభిమతమే మతం. ఇప్పుడు నా అభిమతం నా మతం, మీ అభిమతం మీ మతం. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. దాన్ని ఏం చేశారంటే మతాన్ని అంత సింపుల్గా తీసుకోకుండా దాని చుట్టూ రకరకాలైనటువంటి అపోహల్ని, దాని చుట్టూ ఒక వెంజన్స్ అనేది, ద్వేషం అనేటువంటిది సృష్టించి ఈ కమ్యూనిటీకి అవతలు ఉన్న వాళ్ళందరూ కూడా శత్రువులు. ఈ కమ్యూనిటీ లోపల ఉన్నటువంటి వాళ్ళే మన వాళ్ళు, అంటే అస్మదీయులు తస్మదీయులు. ఆ భావజాలాన్ని బాగా పోషించి పెంచడం వల్ల ఏమైందంటే ఆ కంట్రీలో టెర్రరిజం అనేది అసలుకు పాకిస్తాన్ టెర్రరిజాన్ని పాకిస్తాన్ వదిలిపెట్టడం చాలా కష్టం. ఆ రెండు ఎలా అంటే పాలు నీళ్లు కనుక ఎలా కలిపితే కలిసిపోతాయో అలా కలిసిపోయినాయి. మరి విడదీయాలి అంటే కేవలం హంస లాంటి ఒక శక్తికే సాధ్యం. ఎందుకంటే ఇట్ అలోన్ కెన్ డిఫరెన్షియేట్ బిట్వీన్ వాటర్ అండ్ మిల్క్. కాబట్టి ఇప్పుడు భారత్ చేసే ప్రయత్నం కూడా ఏంటంటే ముఖ్యంగా పాకిస్తాన్కు చాలా చక్కటి అవకాశం ఇచ్చాము మనం. ఎందుకు ఇండస్ వాటర్ ట్రీటీ అప్పటి నుంచి కూడా మనం డిఫరెంట్ ట్రీటీస్, అండర్స్టాండింగ్స్, ఎంఓయూస్ చేసుకుంటూ ఉండి మనం ఎప్పుడు కూడా ఇంత వార్ వచ్చినా కూడా వాటర్ ఎప్పుడు ఆపలేదు. ఎందుకంటే వివర్ హ్యుమానిటేరియన్. భారతీయుల్లో ఎప్పుడు కూడా మనస్తత్వం కోమలంగా ఉంటుంది. కాబట్టి సరే, ఫైట్ ఈస్ బిట్వీన్ అవర్ పొలిటికల్ ఐడియాలజీస్. యువర్ ఐడియాలజీ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ ఆఫ్ మైండ్. కాబట్టి వీఆర్ గోయింగ్ టు ఏ వార్ అనేటువంటి ఒక బ్రాడ్ ఫ్రేమ్వర్క్లో ఉన్నారు. కానీ ఈ మధ్యకాలంలో పాకిస్తాన్ తన ఓన్ బార్న్ అండ్ బ్రెడ్ టెర్రరిజం చేత, మరీ ముఖ్యంగా చైనాతో కలిసినప్పటి నుంచి పాకిస్తాన్లో అనూహ్యమైన మార్పులు వచ్చాయి. చైనా కంప్లీట్గా ఇట్ హ్యాస్ బ్రెయిన్ వాష్డ్ పాకిస్తాన్. ఇప్పుడు పాకిస్తాన్కు తనకున్నటువంటి ఒక చిన్న 4-5 విలువలు పెట్టుకొని బ్రతుకుతూ ఉండేది. ఆ 4 or 5% ఆఫ్ వాల్యూ సిస్టమ్స్ కూడా కంప్లీట్గా ఎరోడ్ అయిపోయి చైనా ఎట్లయితే వన్ చైనా పాలసీ, అంటే ప్రపంచంలో చైనా ఈ కంట్రీ నాది అంటే ఆ కంట్రీని తనుగా చేసేసుకుంటుంది. చైనా అలా ఏం చేస్తుందంటే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనేటువంటి ఒక ప్రాసెస్ ద్వారా ఎక్కడైతే రేర్ అర్త్ మినరల్స్ ఉంటాయో వాటన్నిటిని, ముఖ్యంగా లీథియం అని మనం ఈరోజు ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో వాడతాం. ఆ లీథియం ఈజ్ అవైలబుల్ ఇన్ 3 countries. ఒకటి అర్జెంటీనా, బొలీవియా, చిలీ. ఆ 3 కంట్రీస్లో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ద్వారా చైనా ఏం చేసిందంటే వాళ్లకు డెవలప్మెంట్ అనేటువంటి ఒక మిషతో ఆ ప్రభుత్వాలు కూడా కట్టలేనంత ఎక్కువగా వాళ్లకు ఒక టార్గెట్ పెట్టి, మీరు ఈ టార్గెట్ రీచ్ కాలేకపోతే మీ భూభాగంలో కొంత మాకు ఇవ్వాలి. చూసారా, ఫ్రెండ్షిప్తో వచ్చినట్టే వచ్చి ఇట్ వాస్ ఏ ప్యూర్ కమర్షియల్ యాక్టివిటీ ఇన్ ది గైజ్ ఆఫ్ ఫ్రెండ్షిప్. మరి అలా చైనా చేస్తుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా దాన్ని మన పాకిస్తాన్ కూడా నేర్చుకుంటుంది. అందువల్లే ఈరోజు ఎన్నిసార్లు భారత్ స్నేహహస్తం ఇచ్చి ట్రైన్ కూడా పెట్టింది. అసలు పాకిస్తాన్కు ట్రైన్ నడపడం అంటే అది ఎంత డేంజరస్ యాక్టివిటీ. బట్ స్టిల్ వి వర్ ఫీలింగ్ ఓకే, పరివర్తన అనేది ఉంటుంది అనేటువంటి ఒక హృదయ వైశాల్యం ఉన్నటువంటి దేశం. కాబట్టి భారతదేశం దాన్ని కూడా అంగీకరించి స్నేహం ఎప్పుడెప్పుడైతే చూపిస్తూ ఉందో అటువైపు నుంచి మనకు వచ్చింది మాత్రం విషమే. కాన్స్టెంట్లీ ఇట్ వాస్ గివింగ్ అవుట్, ఎజెక్టింగ్ వెనం. మరి అయినా కూడా మనం ఎన్నో రకాలుగా స్పోర్ట్స్లో కూడా క్రికెట్ ప్లేయర్స్ని ఇక్కడికి ఆహ్వానించాం, మ్యాచెస్ జరిపాం, మన వాళ్ళు అక్కడికి వెళ్ళటానికి అంగీకరించాం. ఎన్ని రకాలైనటువంటి ఇప్పుడు సార్క్ మీటింగ్స్లో కూడా మాట్లాడుతున్నాం.
ఇలా డిఫరెంట్ ఫోరమ్స్లో ఇంటర్నేషనల్ అకేషన్స్లో ఎక్కడైతే పాకిస్తాన్తో మనం కలవాలో అక్కడ మనం ఒక పద్ధతిగా ఉన్నా కూడా మీరు మారిషస్ ఎగ్జాంపుల్ చూసే ఉంటారు. కాబట్టి హౌ మారిషస్ వాజ్ రియలీ హ్యావింగ్ ఎ వెరీ గుడ్ రిలేషన్షిప్ విత్ ఇండియా. అటువంటిది సడన్గా అది చైనాతో ఎప్పుడైతే కలిసిందో ఇట్ టోటలీ స్టార్టెడ్ సేయింగ్ బాయ్కాట్ ఇండియా అనే ఒక పెద్ద స్లోగన్స్తో వచ్చి మళ్ళీ కొంతకాలంలోనే తను చేసినటువంటి తప్పును తెలుసుకొని మళ్ళీ దాసోహం అని భారత్తో ఒక మంచి మైత్రి దిశలో ఇప్పుడు ప్రయాణం చేస్తోంది. కానీ ఇక్కడ పాకిస్తాన్ పరిస్థితి మాత్రం చాలా భిన్నంగా ఉంది. లేకపోతే ఈ పహల్గామ్లో జరిగినటువంటి సంఘటన అనేక పచ్చి నిజాలని బయటపెట్టింది. ఎందువల్ల అంటే మతాన్ని ఒక ప్రాతిపదికగా చేసుకొని మానవత్వాన్ని మంట కలిపేటువంటి ఒక ప్రయత్నం చేసింది. మనిషి చంపడం ఏంటి? మనిషిని మృగాలు చంపితే అది సహజం, కానీ మనిషే చంపడం ప్రకృతి విరుద్ధంగా నేను భావిస్తున్నాను. మనిషి ఎలా చంపుతాడు? మనం శక్తియుక్తులు భగవంతుడిచ్చిన మన శక్తియుక్తులతో ఇంకో మనిషిని కాపాడాలి, కానీ మనిషికి శత్రువు కారాదు. అటువంటి టెండెన్సీస్ మనకు పాకిస్తాన్ ద్వారా వస్తూ ఉన్నాయి. అలాగే కాశ్మీర్ ఏరియాలో మనం ఆర్టికల్ 370 ఎప్పుడైతే తీసేసామో అప్పటి నుంచి వాళ్ళలో వెంజన్స్ మరీ పెరిగిపోయింది. ఎందువల్ల అంటే ఒక స్వతంత్రంగా భారతదేశంలో భారత భూభాగంలో ఒకటిగా మారిపోయి దానికి ఉన్నటువంటి ఆ విశేష పరిధులన్నీ తీసేసి అన్ని స్టేట్స్ ఎలా ఉంటాయో ఈ అఖండ భారత్లో ఒక భాగంగా మిగిలిపోయినటువంటి నేపథ్యంలో మీరు కనుక గమనిస్తే ఇయర్ లాంగ్ ఒక క్యాలెండర్ ఇచ్చేసింది ఇండియన్ గవర్నమెంట్. వరుసగా ప్రతి కమ్యూనిటీకి సంబంధించి అలాగే ప్రతి ఏజ్ వైజ్ సీనియర్స్కు, స్టూడెంట్స్కు, అలాగే ఎంప్లాయీస్కు, ట్రేడర్స్కు, డిఫరెంట్ సెక్షన్స్కు వాళ్ళకు ఒక క్యాలెండర్ లాగిచ్చి స్పోర్ట్స్ వాళ్లకు అసలు భారత ప్రభుత్వంలో ఉంటే ఇంత అద్భుతంగా ఉంటుందా అనేటువంటి ఒక స్థితిని కల్పించింది. అసలు కాశ్మీర్ వాళ్ళు మనం ఇంతకు ముందు ఉన్నటువంటి మనమేనా ఇప్పుడు ఇంత అద్భుతమైనటువంటి ఒక జీవితాన్ని, ఇంకొకటి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఈ పెద్ద సరళ రేఖ అంతా కూడా నాదే అనేటువంటి ఒక స్ఫూర్తి వాళ్ళల్లో కలిగింది. మరీ ముఖ్యంగా భారతీయులతో సత్సంబంధం. ఎందువల్ల అంటే భారతదేశంలో ఉన్న మేము ఇంతకుముందు 80s 90s అప్పుడు వెళ్ళినప్పుడు కాశ్మీర్ అంటే ఫారెన్కి వెళ్ళినట్టే ఉండేది. ఎందువల్ల అంటే అక్కడ మనకు ఒక ప్రాపర్టీ మనం తీసుకోలేం, రెసిడెన్షియల్ స్టేటస్ మనకు సరిగా ఉండదు, ఎప్పుడూ ఒక గెస్ట్ కదా వచ్చినట్టు రావటం, చూసి వెళ్ళిపోవటం. కానీ ఇక్కడ మనం చూసినట్టయితే ఇప్పుడు టైమ్స్ మారాయి, వాళ్ళల్లో ఉన్నటువంటి ఎకనామిక్ యాక్టివిటీ పెరిగింది, అలాగే అద్భుతమైనటువంటి ప్రగతి పథంలో ఉన్నటువంటి ఈ అధునాతనమైనటువంటి కాశ్మీర్ను చూసి ఓర్వలేకే ఇటువంటి దుష్టశక్తులంతా కూడా ఈ పన్నాగాలు పన్నుతున్నాయి అని మనం భావించవచ్చు. ఆన్ దట్ నోట్, ఇప్పుడు మనకి ఇండియా అనేది డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ రిలీజియన్స్, బ్యూటిఫుల్ కంట్రీ డెఫినెట్లీ. సో ఈ పహల్గామ్ అటాక్ ఏదైతే జరిగిందో దీంట్లో కేవలం హిందువులను మాత్రమే టార్గెట్ చేసి జరిగిందంటారా? ప్రైమా ఫేసి మనం లీగల్గా చూసినట్టయితే ప్రైమా ఫేసి అయితే అది నిజమని ఒప్పుకోవాలి. ఎందువల్ల అంటే అక్కడ మతాన్ని గురించి అడిగారు. మరీ దారుణమైన విషయం ఏమిటంటే దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి వాళ్ళు ఏదైతే ఒక సభ్య సమాజం ఒప్పుకోదో అటువంటి మెథడ్స్ కూడా వాళ్ళు ఫాలో అయ్యారు. అంటే దే హ్యావ్ వర్చువలీ ఎగ్జమైన్ నిజంగా ఇతని ఈ కమ్యూనిటీకి చెందినవాడా అని వాళ్ళకున్నటువంటి కొన్ని స్టాండర్డ్స్ ప్రకారం జడ్జి కూడా చేసుకొని రీకన్ఫర్మ్ చేసుకొని అథెంటికేట్ చేసుకొని అప్పుడు దే హ్యావ్ కిల్డ్ హిమ్ వితౌట్ ఎనీ మెర్సీ, పాయింట్ బ్లాంక్. అంటే ఇంకా దెర్ ఇస్ నో ఎస్కేప్. దీన్ని బట్టి మనం చూస్తే మతం ఇక్కడ చాలా ప్రధానమైన శక్తిగా మనం చూస్తున్నాం. కానీ దీని వెనక మనం ఆలోచిస్తే మతాన్ని ఒక అడ్డంగా పెట్టుకొని వాళ్ళకు ఉన్నటువంటి హిడెన్ ఎజెండా ఏదైతే ఉందో, హిందూ ముస్లింలను విడదీయాలి అనేటువంటి ఒక భావన ఏదైనా ఉందా, లేకపోతే ఈ కాశ్మీర్ ప్రాంతంలో వాళ్ళకు ఉన్నటువంటి మెయిన్ ఎకనామిక్ సోర్స్ ఏంటి అంటే టూరిజం. మరి టూరిజంను ఎప్పుడైతే మనం ఇఫ్ యూ వాంట్ టు డిక్లైన్ టూరిజం, మనం ఒక భయాన్ని, అనిశ్చిత పరిస్థితిని మనం అక్కడ క్రియేట్ చేయాలి. కాబట్టి ప్రధానంగా అక్కడికి వచ్చేవాళ్ళు హిందూ కమ్యూనిటీ. కాబట్టి ఈ హిందూ కమ్యూనిటీకి ఒక స్కేర్ అనేది కనుక మనం కలిగించినట్టయితే, డెఫినెట్గా భయోత్పాతం కనుక కలిగించినట్టయితే దానివల్ల కూడా ఆ ఇన్మేట్స్ రావడం తగ్గిపోతుంది. ఇంకొక థర్డ్ పాయింట్ ఏమిటి అంటే ఆ డిక్లైన్ వల్ల వీళ్లకు
ఎకనామిక్ యాక్టివిటీ తగ్గిపోతుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి యూత్ ఎవరైతే ఉంటారో ఈ మధ్యకాలంలో వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి జీవన విధానాన్ని ఏర్పరచుకొని మిగతా స్టేట్స్లో ఎలా ఉన్నారో మిగతా ఇప్పుడు రాష్ట్రాల్లో ఎలా ఉన్నారో అలా ఒక సాలిడ్ లైఫ్ అనేది లీడ్ చేస్తూ కొత్త పంతాలో వెళ్ళిపోతున్న వాళ్ళను మళ్ళీ పూర్వం వాళ్ళు ఎలాగైతే అన్ఎంప్లాయిడ్గా ఉన్నారో యాడ్హాక్ ఎంప్లాయ్మెంట్తో ఉన్నారో లేదా అసలు ఎంప్లాయ్మెంటే లేనటువంటి ఒక దిక్కుతోచిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దుష్ట శక్తులు దే కెన్ ట్రాప్ దేర్ మైండ్స్ వెరీ ఈజీలీ. వాళ్ళను వాళ్ళ యొక్క అవుట్ఫిట్స్లోకి వీళ్ళు రిక్రూట్ చేసుకోవచ్చు, అలాగే వాళ్ళ ఏజెంట్స్గా వీళ్ళు కన్వర్ట్ చేసుకోవచ్చు. మరి ఇవన్నీ కూడా వాళ్ళు మనసులో పెట్టుకున్నారు. అలాగే ఇంతకుముందు మీరు అన్నారు ఏ దేశాలు ఈ రెండు ఇప్పుడు ప్రధానంగా వారింగ్ కంట్రీస్ ఇండియా అండ్ పాకిస్తాన్ కాబట్టి వీటికి ఏ దేశాల యొక్క సపోర్టు ప్రోత్సాహం ఎవరికి ఉంది అని మీరు అన్నారు. మరి అలా కనుక మనం చూసినట్టయితే డెఫినెట్గా పాకిస్తాన్కు ఏ దేశం యొక్క సపోర్ట్ ఉన్నా లేకున్నా తుర్కీయే అంటాం, ఆ తుర్కీ యొక్క సపోర్ట్ అయితే 100% ఉంటుంది. కానీ మనకు వాళ్ళని చూసినట్టయితే మేము ఎవరికి వెపన్స్ ఏమి మేము సప్లై ఇవ్వట్లేదు అని టర్కీ చెప్తుంది. కానీ వెనక ఏమైనా ఇది సపోర్ట్ చేస్తుందా లేదా అనే విషయంపై మీరేమంటారు? 100% తుర్కీ ఈజ్ సపోర్టింగ్ అండ్ ఇట్ విల్ సపోర్ట్. దాని యొక్క నేషనల్ అజెండా, వాళ్ళ కాన్స్టిట్యూషన్, వాళ్ళ థింకింగ్ ప్రాసెస్, వాళ్ళకు ఉన్నటువంటి పర్సెప్షన్ కూడా అటువంటిదే. కానీ వాళ్ళ మోడస్ ఆపరాండి అని మనం అంటాం, అంటే ద వే ఆఫ్ దేర్ బిహేవియర్ అండ్ వర్కింగ్ ఎలా ఉంటుందంటే ఎప్పుడూ డైరెక్ట్గా ఉండదు, ఇట్ ఈస్ ఫ్రమ్ బిహైండ్. కాబట్టి అండర్నీత్గా దే ఆర్ గివింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ సపోర్ట్ టు పాకిస్తాన్. అయితే ఇప్పుడు జరిగినటువంటి ఒక కొత్త డెవలప్మెంట్ ఏంటంటే చైనా హ్యాస్ షోన్ సమ్ ఇంట్రెస్ట్. అంటే ఇప్పటికి కూడా నేవల్ ఫ్లీట్, మ్యారిటైమ్ ఫ్లీట్ కానీ నేవల్ ఫ్లీట్ కానీ చైనా పాకిస్తాన్కు ఇస్తున్నట్టో పంపిస్తున్నట్టో అటువంటి ఏదైనా ఒక ప్రొసీజర్స్ ఉన్నట్టో మనం ఎక్కడ చూడటం లేదు. కానీ చైనా హ్యాస్ కమ్ టు సమ్ అండర్స్టాండింగ్. ఈ నేపథ్యంలో కనుక పాకిస్తాన్ కొంచెం నేను చొరవ తీసుకొని సహాయం చేసినట్టయితే రేపొద్దున పాకిస్తాన్తో ఇట్ విల్ హ్యావ్ అన్ఎండింగ్ బెనిఫిట్స్ అండ్ ఇన్ అండ్ త్రూ పాకిస్తాన్ ఇట్ కెన్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ ది అదర్ పార్ట్స్ ఆఫ్ ఏషియా అని చైనాకు ఉన్నటువంటి ఒక ఆలోచన. ఎందువల్ల అంటే ఇప్పుడు మనం చూసినట్టయితే ఇప్పుడు భూటాన్, అలాగే ఇప్పుడు టిబెట్ ఉంది. టిబెట్ అనేది ఇట్ ఈస్ కొన్ని సెంచరీస్గా ఒక ఎస్టాబ్లిష్డ్ రిలీజియన్ ఉంది, ఒక డిఫరెంట్ ఐడెంటిటీ, కల్చరల్ ఐడెంటిటీ ఉంది, వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఆచార వ్యవహారాలు ఉన్నాయి. అలాంటి అద్భుతమైనటువంటి ఆ టిబెట్ను చైనా ఇది మా దేశం అని ఆక్రమించుకొని ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రతి స్కూల్లో కూడా చైనీస్ మీడియంలో వాళ్ళకు లెర్నింగ్ అనేది, అంటే మెల్లగా వాళ్ళు చైనీస్గా మార్చేస్తున్నారు. అలాగే టిబెట్ పేరు కూడా మార్చేసి జియాంగ్యాంగ్గా మార్చారు. చూసారా, కొన్ని రోజులు అయిపోయేవరకు టిబెట్ అనే పేరు మరుగున పడుతుంది, టిబెట్ లాంగ్వేజ్ కూడా వెళ్ళిపోతుంది. అంటే ఇలా భాష ఉండదు, మన దేశం యొక్క పేరు ఉండదు. ఈ రెండు ఎప్పుడైతే వెళ్ళిపోతాయో ఆ టిబెట్లో వచ్చే ఫ్యూచర్ జనరేషన్స్కు ఐడెంటిటీ అంటే చైనీస్ ఐడెంటిటీ. అంటే ఇది చాలా ఈవిల్ మోటివేటెడ్ ఒక ఇంటర్నేషనల్ డిప్లొమసీగా మనం తీసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ప్రస్తుతం చైనా కూడా తైవాన్ పైన అటువంటి ఫోర్సే పెడుతోంది. అంటే ఇట్ షుడ్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ ది మెయిన్ ల్యాండ్, అంటే ఇట్ షుడ్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ వన్ చైనా అని హాంకాంగ్ విషయంలో ఎలాగైతే పోరాడి హాంకాంగ్ను తన వశం చేసుకుందో అక్కడ ఇంట్రడ్యూస్ చేసినటువంటి పాలసీస్ ఎంత ఘోరంగా ఉన్నాయంటే జర్నలిస్ట్ ఎవరు కూడా ఓపెన్గా ఒక్క మాట మాట్లాడలేదు. సెకండ్ వర్డ్ మాట్లాడే లోపల హీ విల్ బి మూవ్ టు డిటెన్షన్ సెంటర్స్ అని అంటారు. డిటెన్షన్ సెంటర్ అంటే ఇట్ ఈస్ నథింగ్ షార్ట్ ఆఫ్ హెల్. హీస్ మూవ్ టు హెల్. ఇంకా వెన్ హీ విల్ కమ్ అవుట్, అక్కడి నుంచి అసలు వస్తాడా రాడా, ఇక అతని ఫ్యూచర్ ఏంటి అనేది ఓన్లీ గాడ్ నోస్. అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఆ చైనా యొక్క పద్ధతులు ఉంటాయి. కాబట్టి ఆ చైనా మెల్లగా పాకిస్తాన్ ప్రభావితం చేసి, చైనాకు బాగా తెలుసు భారత్ అనేది అప్రతిహతమైనటువంటి శక్తి అని. మరి అంతటి ఈ ప్రబలమైనటువంటి భారత్ను ఎదుర్కోవాలి అంటే చుట్టుపక్కల రకరకాలైనటువంటి సమస్యలను సృష్టించాలి. అలా సృష్టించినప్పుడే భారత్కు ఇన్ని రకాలైనటువంటి ఇంటాంగిల్మెంట్స్లో ఉంటే చైనా మెల్లగా ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ వైపు అడుగులు వేస్తోంది. మరి వాటన్నిటికీ సహకారం పాకిస్తాన్ నుంచి,
నేపాల్ను కూడా మార్చేసింది ఒక దశలో, మీరు చూసే ఉంటారు. యాక్చువల్గా నేపాల్ అంటే 100% ఇండియన్ కంట్రీ లాగా ఉండేది. అసలు నేపాల్కి వెళ్ళినప్పుడైతే మాకు ఇండియాలో మన ఆలయానికి వెళ్తే పశుపతినాథ్ ఆలయానికి వెళ్ళినప్పుడు ఇండియాలో ఎలా మనం గుడికి వెళ్తామో అలాగే వెళ్ళాం, అలాగే వచ్చాం. అంత ఈజీగా ఉండింది. మరి అటువంటి నేపథ్యం ఈరోజు పూర్తిగా మారిపోయింది. అలాగే నేపాల్లో కూడా ఒక రకమైనటువంటి ఆలోచన విధానం మారిపోయి భారత్కు వ్యతిరేకం. ఇంకా ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, మనకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అని ఒకటి ఉంటుంది, ఐసిఏఐ. అంటే సిఏలో మనల్ని అథెంటికేట్ చేసే ఒక సంస్థ. మీరు ఆశ్చర్యపోతారు, చైనాలో ఉన్న సిఏలంతా కూడా ఐసిఏఐ అథెంటికేటెడ్ సిఏసే ఉంటారు. నా బెస్ట్ ఫ్రెండే చైనా నుంచి యాంగ్జే శ్రద్ధ అనే అతను ఇండియాకు వచ్చి ఇక్కడ సిఏ చేసి ఇప్పుడు అక్కడ కాఠ్మండూలో సిఏగా ఉన్నాడు. అంటే వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి దేశం యొక్క ఆ పరిస్థితుల దృష్ట్యా ఈ అథెంటికేటింగ్ ఈ ఎడ్యుకేషన్ ఏజెన్సీ లేదు. అందుకు ఇండియాకు వచ్చి వాళ్ళు ఇక్కడ సిఏ చేసి అక్కడ ప్రాక్టీస్ చేసుకుంటూ అంత మంచి స్నేహ సంబంధాలు ఇచ్చి న్యూఢిల్లీలో కానివ్వండి ప్రతి చోట కూడా మనకు నేపాలీస్కు మనం రెజిమెంట్లో కూడా వాళ్ళకి స్థానం ఇస్తే ఈరోజు చైనా యొక్క దుష్ట ప్రభావం చేత వాళ్ళ మనసులో కూడా మార్పు వచ్చింది అంటే ఇంకా మామూలుగానే దుష్టంగా ఉండే పాకిస్తాన్లో మార్పు రావడం ఇట్స్ వెరీ ఈజీ. ఎందుకంటే ఆల్రెడీ దే ఆర్ ఆన్ ది బ్రింక్ ఆఫ్ సచ్ ఈవిల్ థాట్స్ కాబట్టి స్లైట్ ప్రొవొకేషన్ ఈజ్ సఫిషియంట్ ఫర్ దెమ్ టు ఎంటర్ ఇన్ టు ది చైనీస్ సైడ్. అలా మనం చూసినట్టయితే ఈ కంట్రీస్ ఇప్పటి వరకు మనకు తెలిసి పాకిస్తాన్కి సపోర్ట్ ఇస్తున్నట్టు అనుకోవచ్చు. భారత్కి ఏమో ఆల్రెడీ మనకు అఫీషియల్గానే యుఎస్ హ్యాస్ గివెన్ ఇట్స్ ఆ స్నేహ హస్తం అని అంటాం కదా, అలాగే ఒక రకంగా ఆశ్వాసన కూడా ఇచ్చింది. యుఎస్ కంటే ఎక్కువ ఇజ్రాయిల్ ఇచ్చింది. ఇన్ఫ్యాక్ట్ మనకి ఇజ్రాయిల్ యూనివర్సిటీ, ఏరియల్ యూనివర్సిటీ అక్కడ కనుక మనం వెళ్తే వాళ్ళు అంటారంట, లైఫ్ టైంలో ఇజ్రాయిల్స్ ఎవరైతే ఉంటారో ఆ ఇజ్రాయిల్ ఇన్మేట్స్ ఒక్కసారైనా భారత్కు వెళ్ళి రావాలి. అంటే దే ఆర్ సో ఫాండ్ ఆఫ్ భారత్, సో ఫాండ్ ఆఫ్ ఇండియా. ఇండియా ఇజ్రాయిల్కి చేసినటువంటి సేవలను ఇజ్రాయిల్ మరవలేదు. అందువల్ల వాళ్ళ కాన్స్టిట్యూషన్లో కానివ్వండి, వాళ్ళటువంటి జనసామాన్యంలో కూడా భారత్ అంటే అంత గౌరవం ఉంది. కాబట్టి ది ఫస్ట్ కంట్రీ టు రియాక్ట్ వాస్ ఇజ్రాయిల్. నేను మీతో పాటే ఉంటాను అని ఇండియాకు తోడుగా నిలిచింది. అలాగే ప్రపంచానికే బిగ్ బ్రదర్గా చెప్పుకునేటువంటి యుఎస్ కూడా. ఎందువల్ల అంటే మనకు మోదీ అండ్ ట్రంప్ యొక్క ఫ్రెండ్షిప్ ప్రతి ఒక్కరికి తెలుసు. ఇన్ఫ్యాక్ట్ మోదీ హ్యాస్ క్రియేటెడ్ సచ్ ఎ కైండ్ ఆఫ్ చెరిస్మా అంటారు కదా. ఆ మోదీయిజం ఎలా ఉందంటే ప్రపంచ దేశాలు, ఈవెన్ సౌదీ అరేబియా ఈజ్ వెరీ ఫాండ్ ఆఫ్ మోదీ. మరి ఇలా మనం చూస్తే ఎంబీఎస్ మామూలుగా ప్రపంచానికి ఒక ఎనిగ్మాగా మారినటువంటి ఎంబీఎస్ కూడా హీఈస్ సో క్లోజ్ విత్ మోదీ. మరి ఇవన్నీ మనం తీసుకుంటే భారత్ యొక్క డిప్లొమసీ, ఇండియన్ డిప్లొమసీ ఎలా ఉందంటే మనము ఎప్పుడు కూడా అహింసనే వాడతాం కానీ హింసను ఎప్పుడూ ప్రోత్సహించు. ఇప్పుడు పహల్గామ్లో 26 ఇన్నోసెంట్ లైవ్స్ హ్యావ్ బీన్ లాస్ట్. మనం నిజంగా చెప్పాలి అంటే ప్రపంచ దేశాల్లో ఎక్కడ కూడా యుద్ధాలు ఉంటాయి. ఆ యుద్ధాల్లో సాయుధ పోరాటం ఉంటుంది. అంటే యువతల బార్డర్కు మీరు ఆయుధాలతో ఉంటారు, మేము ఆయుధాలతో ఉంటాం. మన ఇద్దరి మధ్య పోరాటం జరిగినప్పుడు whoever hits the other person first will have the better chance. He has hit him కాబట్టి he will survive, the other person will collapse. సాయుధ పోరాటం చూసాం కానీ నిరాయుధులై అక్కడ వెకేషన్ కోసం వచ్చినటువంటి నిరపరాధులైనటువంటి భార్య పిల్లలతో ఉన్నటువంటి వాళ్ళను వాళ్ళ పిల్లల ముందు భార్యల ముందే వాళ్ళని నిలబెట్టి కిరాతకంగా చంపడం అని, ఆ చంపడాన్ని చూసి వీళ్ళు పడే బాధను చూసి వాళ్ళు ఆనందపడడం అంటే దట్ ఈస్ ది హైట్ ఆఫ్ సాడిజం అని మనం చెప్తాం. అంటే వీళ్ళ లేడీసు భర్తలను చంపుతూ ఉంటే చూసి బాధపడాలి, వీళ్ళ బాధను చూసి వాళ్ళు ఆనందపడాలి. అంటే ఇంత ట్రయాంగులర్ యాక్టివిటీ మనం ప్రపంచంలో ఇంతవరకు ఎక్కడా చూడలేదు. మోస్ట్ గ్రూసమ్, క్రూయల్ అండ్ హీనియస్ యాక్ట్ అని మనం చెప్పొచ్చు. అందువల్ల భారత్ మాత్రం ఈసారి ఎట్టి పరిస్థితిలో ఇట్ వాంట్స్ టు టీచ్ ఎ లెసన్ టు పాకిస్తాన్. ఈ ఇంకొక మారు ఉగ్రవాదం అనేటువంటి పదం భారత భూభాగంపై వినిపించరాదు అని మన ప్రధానమంత్రితో పాటు ప్రతి ఒక్క పెద్దలందరూ కూడా కృతనిశ్చయులై ఉన్నారు.
ఎందువల్ల అంటే దీని యొక్క ఘోరాతి ఘోరం కిరాతకమైనటువంటి విషయం. అంతటి ఘోరమైన సంఘటన పహల్గామ్లో జరిగింది. మనం నెంబర్ చూసి నెంబర్ 26 కదా అని అనుకోవచ్చు, కానీ ఆ నెంబర్ కాదు ముఖ్యం. అక్కడ 1 డెత్ అయినా కూడా ఇట్ ఈస్ బిఫోర్ ది ఫ్యామిలీ మెంబర్స్. ఇంకా అంతకంటే దారుణాతి దారుణం, అసలు మానవత్వం మచ్చుకైనా లేనటువంటి ఆ ఘోరమైనటువంటి సంఘటన. అది వింటూ టీవీలో చూస్తుంటేనే మనం తట్టుకోలేకపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అనుభవపూర్వకంగా సాక్షులుగా అక్కడ నిలబడి ఆ సంఘటనను చూసే వాళ్ళ యొక్క మానసిక స్థితిని మనం ఊహించుకోవచ్చు. కాబట్టి కిరాతకమైనటువంటి చర్యలను భారత ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో కూడా ఉపేక్షించదు. భారత్ చాలా సంసిద్ధతతో ఉంది. ఇంతైనా కూడా మనం ఒకటి గమనిస్తే, భారత్ ఇంత ఘోరం జరిగినా కూడా ఇప్పటికి కూడా నిదానంగా ఆచితూచే అడుగులు వేస్తుంది. అది భారత్ యొక్క గొప్పతనం. ఇదే వేరే దేశంలో కనుక ఇటువంటిదే జరిగింటే ఈ పాటికి మారణ హోమం జరిగేది ఖచ్చితంగా. కానీ భారత్ ఇప్పటికి కూడా సావధానంగా ఎటువంటి సమాధానం ఇస్తే దుష్ట శక్తులు అంతరిస్తారు, సివిలియన్స్ కాపాడబడతారు. ఇప్పటికి కూడా మనకు పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రజల్ని భారత్కు చంపాలి అనే ఇష్టం లేదు, కానీ దుష్ట శక్తుల్ని ఏరివేయాలి అనేటువంటి ఒక సంకల్పం ఉంది. ఇది చాలా ముఖ్యం. ఎందువల్ల అంటే దేశంపై విరుచుకుపడి కనిపించిన వాళ్ళందరినీ కూడా సంహరించడం అనేది రాక్షస నీతి, శుక్రనీతి అని అంటాం. కానీ నిజంగా భారత్లో అయినా పాకిస్తాన్లో అయినా సివిలియన్స్ ఆర్ సివిలియన్స్. దే షుడ్ బి ఆనర్డ్, దే షుడ్ బి రెస్పెక్టెడ్, దే షుడ్ బి ప్రొటెక్టెడ్. అటువంటి ధర్మానికి, నీతికి, న్యాయానికి కట్టుబడి ఉన్నటువంటి దేశం భారత్. కాబట్టి ఈనాటికి కూడా సావధానంగా ఆలోచిస్తూ కేవలం టెర్రరిస్ట్ పోస్ట్ ఏదైతే ఉన్నాయో వాటిని ధ్వంసం చేస్తూ, అలాగే స్ట్రాటజిక్గా ఎక్కడైతే మనం ఏ విధంగా వెళితే ఈ ఇష్యూ పునరుత్పన్నం కాకుండా శాశ్వతమైనటువంటి ఒక సమాధానం మనకు లభిస్తుందో దానివైపు ఆలోచనలు కొనసాగుతున్నాయి. అవి కార్యరూపం దాల్చేటువంటి సమయం కూడా చాలా దగ్గరలో ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు భారత్ని తట్టుకోవడం పాకిస్తాన్కి అసంభవం అన్న విషయాన్ని వాళ్ళు గ్రహించి పక్క దేశాలని హెల్ప్ తీసుకోవడానికి వెళ్తూ ఉన్నారు. ఇదే మనకి ఇప్పుడు బాగా తెలుస్తుంది. ఈ విషయంలో ఇప్పుడు భారత్ ఫర్దర్గా ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది వార్ విషయంలో? అబ్సల్యూట్లీ నైస్. ఎందువల్ల అంటే మీరు అన్నటువంటి క్వశ్చన్ చాలా ఆలోచింపజేసేది. ఇది ఒక శాశ్వత ప్రాతిపదికన భారత్ ఈసారి ఉగ్రవాదాన్ని మట్టు పెట్టాలి అని చూస్తున్నాం. ఎందువల్ల అంటే ఇది రికర్ అయ్యే కొద్దీ, ఇప్పుడు మనం స్టవ్ మీద పాలు పెట్టాం, పొంగిస్తూ ఉన్నాం. పొంగు వచ్చినప్పుడల్లా కూడా మనం దాని మీద నీళ్లు చల్లటం వల్ల అది కిందికి వెళ్ళిపోతుంది. అది తాత్కాలికమైనటువంటి ప్రయోజనం. ఎందువల్ల అంటే కాసేపట్లో మళ్ళీ అగైన్ అవి పాలు పైకి వచ్చి పడిపోయేటువంటి అవకాశం ఉంది. ఈసారి భారత ప్రభుత్వం ఏం చేస్తోందంటే శాశ్వతమైన పరిష్కారం ఏంటి అంటే స్టవ్ ఆఫ్ చేసేది. ఇక నెక్స్ట్ టైం అలాంటి వచ్చే సమస్య లేదు కదా. అలాంటి ఒక సమస్య, ఒక సమాధానం కోసం భారత ప్రభుత్వం అన్వేషిస్తోంది. భారత ప్రభుత్వం దగ్గర ఒక రూట్ మ్యాప్ కూడా చాలా చక్కగా ఉన్నాయి. దాని ద్వారా ప్రజలకు, జన సామాన్యానికి ఎటువంటి ఇబ్బంది కాకుండా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ ఈవిల్ టెండెన్సీస్తో ఉన్నటువంటి వాళ్ళను మాత్రం ఖచ్చితంగా సెగ్రిగేట్ చేసి వాళ్లను ధ్వంసం చేసి పూర్తిగా దుష్ట శక్తులు ధ్వంసం అయిపోవాలి. అలాంటి ఒక కృతనిశ్చయంతో భారత్ ఉన్నది. ఈ విషయంలో ప్రపంచ దేశాలన్నీ కూడా అనూహ్యమైనటువంటి స్పందన ఇస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ మతాలు ముఖ్యం కాదమ్మా. ఇప్పుడు ఏ మతంలో అయినా కూడా మంచివాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రపంచ దేశాల్లో మనకిప్పుడు సౌదీ అరేబియా లాంటి దేశమే ఏమంటోందంటే భారత్కు మేము పూర్తి సహకారం ఇస్తూ ఉంటాం. మరి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ప్రపంచ దేశాల్లో భారత్కు ఒక అద్వితీయమైనటువంటి స్థానం ఉంది. అది ఎలా వచ్చింది అంటే మనం ఇన్ని సంవత్సరాలుగా కొనసాగిస్తున్నటువంటి ఒక ధార్మికమైనటువంటి ఒక పద్ధతి ద్వారా వచ్చింది. ఇంత పెద్ద సంపన్న దేశమైనా, అతిపెద్ద దేశమైనా, ఒక మినీ ఖండం అంటాం, మినీ కాంటినెంట్ అయినా కూడా పొరుగు దేశాలు, అతి చిన్న దేశాలైనటువంటి నేపాల్ మీద కూడా ఏనాడు మనం దురహంకారాన్ని ప్రదర్శించలేం. స్నేహాస్తం ఇచ్చాం. పాకిస్తాన్తో అలాగే ఉన్నాం. ముఖ్యంగా శ్రీలంక విషయంలో కూడా మనం గమనిస్తే ఇండియన్ డిప్లొమసీ వాజ్ హైలైటెడ్. యునైటెడ్ నేషన్సే అనేది నిజంగా వాటి యునైటెడ్ నేషన్స్ యొక్క సెక్యూరిటీ కౌన్సిల్లో కూడా
భారత్ ప్రసక్తి వచ్చినప్పుడు ఇండియా ఈజ్ ఎ కైండ్ ఆఫ్ రోల్ మోడల్ అంటు ద హోల్ వరల్డ్ అని అప్పుడు ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ జనరలే అన్నారు. ఎందువల్ల అంటే పొరుగు దేశాల పట్ల భారత్కు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆ పద్ధతి వాళ్ళకి నచ్చింది. అలాగే బంగ్లాదేశ్ విషయంలో కూడా మనం చూసినట్టయితే అసలు ఆ దేశం ఏర్పాటులోనూ అలాగే దేశం యొక్క వ్యవహారాల్లోనూ ఈనాడు మనం చూసినట్టయితే జ్యూట్ ఇండస్ట్రీ అనేది దట్ ఈస్ ది హార్ట్ ఆఫ్ బంగ్లాదేశ్. మరి జ్యూట్ ఇండస్ట్రీ అలాగే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఆ పెరెన్నియల్ ఫ్లో ఆఫ్ గ్యాంజెస్ అక్కడ బంగ్లాదేశ్లో ఇట్ డ్రైన్స్ ఇన్ టు ది సీ. మరి ఆ కోర్స్ ఆఫ్ రివర్ను ప్రొటెక్ట్ చేయడం కానివ్వండి, అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ విషయంలో కానివ్వండి, చాలా విషయాల్లో బంగ్లాదేశ్తో భారత్ ఎంతో స్నేహపూర్వకంగా ఉన్నందువల్లే బంగ్లాదేశ్ అలా ఒక స్థాయికి రాగలిగింది. ఎప్పుడైతే భారత్తో అది విద్వేషాన్ని చూపిస్తూ ఉందో, ఈరోజు మనం ఎకనామిక్ యాక్టివిటీ ఆఫ్ బంగ్లాదేశ్ చూడండి, ఇట్ హ్యాస్ కమ్ డౌన్ డ్రాస్టికలీ. ఇప్పుడు అక్కడ బేసిక్ మినిమం అమ్యూనిటీస్ కూడా అక్కడ ఉన్నటువంటి సివిలియన్స్కి అందే ప్రయత్నం లేదు, అక్కడ అందే అవకాశం కూడా లేదు. ఎందువల్ల అంటే ది గవర్నమెంట్ హ్యాస్ టేకన్ రాంగ్ డెసిషన్స్. మరి వాటి యొక్క రిపర్క్యూషన్స్ అనేవి అన్ని దేశాలు చూస్తున్నాయి. కాబట్టి భారత్తో మనం రాంగ్ డిప్లొమసీ కనుక వాడినట్లయితే దాని యొక్క ఈవెన్చువల్ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయనేది ప్రపంచ దేశాలన్నీ కూడా అధ్యయనం చేసినందువల్ల ఈ రోజుల్లో యూరోపియన్ కంట్రీస్ కూడా, యూరోపియన్ యూనియన్లో కూడా భారత్ అంటే ఒక చక్కటి గుర్తింపు ఉంది. ఎందువల్ల అంటే చాలా సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి దేశం, అలాగే సమన్వయపూర్వకమైనటువంటి ఆలోచన విధానం ఉన్నటువంటి దేశంగా భారతదేశానికి ఒక అపూర్వమైన గౌరవం ఉంది. అందువల్ల భారత్ పాకిస్తాన్ విషయంలో పాకిస్తాన్కు ఉన్నటువంటి యుద్ధ నీతి, యుద్ధ శక్తులన్నీ కూడా భారత్ తలుచుకుంటే అది చాలా కొన్ని గంటల సమయంలోనే నిర్వీర్యం చేయగలదు. మనం ఇండియా పాకిస్తాన్ వార్లోనే మనం చూసాం. అంటే మనం ఆల్మోస్ట్ వీ హ్యావ్ గాన్ అప్ టు ది మిడిల్ ఆఫ్ దట్ కంట్రీ. అంటే వీ హ్యావ్ అనెక్స్డ్ ఆల్మోస్ట్ 1/3 ఆఫ్ పాకిస్తాన్. కానీ మనం ఒక ధర్మానికి, నీతికి, నియమానికి కట్టుబడి ఉన్నవాళ్ళం కాబట్టి ఒప్పందమైన వెంటనే ఆ భూభాగాన్ని మళ్ళీ తిరిగి వాళ్ళకి అప్పగించి వచ్చేసాం. అదే పాకిస్తాన్, కశ్మీర్ అనేది భారతదేశానికి చెందినది అని స్పష్టంగా ప్రతి దేశానికి తెలిసినా కూడా దాంట్లో ఉన్నటువంటి భూభాగాన్ని ఆక్రమించి ఇది నాదే అని అంటారు. కానీ ఈ సమయంలో మనం ఒకటి బలూచిస్తాన్ ఇష్యూ కూడా నిజంగా చాలా మనకు ఒక రకంగా హెల్పింగ్ హ్యాండ్ ఇస్తుందనే భావించవచ్చు. ఎందువల్ల అంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అని ఏదైతే ఉందో BLA, అది భారత్తో పాకిస్తాన్కు ఉన్నటువంటి వైషమ్యాన్ని ఒక రకంగా అదనుగా తీసుకొని చాలా అద్భుతంగా అది శరవేగంగా పనిచేస్తూ తాను ఏదైతే లక్ష్యంగా, గమ్యంగా, పరమ ప్రయోజనంగా పెట్టుకున్నటువంటి బలూచిస్తాన్ సాధన కోసం ఇదే రైట్ టైం అని అది కూడా శతవిధాల పూర్తి శక్తియుక్తులతో పోరాడుతున్నారు. బలూచిస్తాన్లో నిజంగా మనం గమనిస్తే వాళ్లకు పాకిస్తాన్లో ఉన్నప్పటికీ నిజంగా మనం హిస్టారికల్గా చూస్తే బలూచిస్తాన్ అండ్ పాకిస్తాన్ వర్ డిఫరెంట్. అయితే అప్పుడు మహమ్మద్ అలీ జిన్నా చేసినటువంటి ఒక ప్రతిపాదన వల్ల బలూచిస్తాన్ ఈ పాకిస్తాన్తో కలిసి సమగ్రమైన దేశంగా ఏర్పడింది. కానీ ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి వనరులన్నీ మెల్లగా వీళ్ళు వాడుకుంటూ అక్కడ వాళ్ళకు మాత్రం ఇచ్చేటువంటి సదుపాయాలు ఏమీ లేవు. దీనివల్ల అక్కడ ఎడ్యుకేషన్ లేదు, అమ్యూనిటీస్ లేవు, డెవలప్మెంట్ లేదు, గ్రోత్ లేదు, ట్రేడ్ లేదు, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ లేదు. అందువల్ల బలూచిస్తాన్ వాళ్ళు ఈ మోసాన్ని గమనించి గ్రహించి ఒక ఆర్మీని చేసుకొని మేము పాకిస్తాన్తో కలిసి ఉండం, మమ్మల్ని వంచన చేసి మీ దేశంలో కలుపుకున్నారు కాబట్టి మా దేశం సపరేట్గానే మేము ఉండటానికి ఇష్టపడుతున్నామని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అని. అసలు మనం అంటాం కానీ ఇంటర్నేషనల్ టెర్రరిజంలో మనం చూసినట్టయితే బలూచ్ లీడర్, ఒక లేడీ లీడర్ కెనడాలో అక్కడ ఆమెకు ఆశ్రయం ఇస్తే ఇక్కడి నుంచి ISI ఏజెంట్స్ వెళ్ళి ఆమెను ట్రాక్ చేసి బ్రాడ్ డే లైట్ ఆమెను కాల్చి చంపారు. మనం ఇక్కడ మన ఛానల్ ద్వారా ప్రోగ్రామ్ కూడా చేసాం, ఎందుకంటే వీ పెయిడ్ రిచ్ ట్రిబ్యూట్స్ టు దట్ మార్టియర్ లేడీ. అలాంటి ఎందరో నిజంగా చెప్పాలంటే టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ లాగా మనకు కొన్ని పేర్లే చెప్పుకుంటున్నాం. కానీ వేలాది మంది బలూచిస్తాన్ ఆ పోరాట యోధుల్ని మింగేసినటువంటి దేశం పాకిస్తాన్. కాబట్టి బలూచిస్తాన్ కూడా అంతర్గతంగా ఒక రకంగా ఇప్పుడు పాకిస్తాన్పై ప్రెషర్ పెంచుతోంది. ఇప్పుడు పాకిస్తాన్ భారత్తోనే కాదమ్మా, బలూచిస్తాన్తో కూడా యుద్ధం చేయాలి.
అలా 2 యుద్ధాలు ఏకకాలంగా చేసే శక్తియుక్తులు పాకిస్తాన్కి ఉన్నాయంటారు. కాబట్టి ఆల్రెడీ ఆర్మీ కానీ అన్ని విషయాల్లో అసలు ఒక పొంతనే లేదు. మనం నిజంగా పోల్చుకోవాలి అంటే మనము చైనాతో పోల్చుకోవాలి, లేదా మనం యుఎస్తో పోల్చుకోవాలి. ఆ దేశాలైతే మనకు సమానమైన దేశాలు, కానీ ఆస్ట్రేలియాతో పోల్చుకోవచ్చు. కానీ పాకిస్తాన్ ఏ విధంగా కూడా ఆ కోవలోకి రాదు. కానీ అది మిగతా దేశాలు ఇచ్చేటువంటి ధైర్యము, స్థైర్యము, ఆ అణు సంపద మీదే నమ్మకం పెట్టుకొని ఇంకోటి కుయుక్తులతో ఎలాగైనా కూడా మళ్ళీ భారత్ను వెనక్కు పంపించి, పాకిస్తాన్ యొక్క మనుగడకు చాలా ముఖ్యమైనది టెర్రరిజమే. ఇట్ థ్రైవ్స్ ఓన్లీ అండ్ టెర్రరిజం. కాబట్టి టెర్రరిజం అనేది అలైవ్గా ఉంటేనే పాకిస్తాన్ యొక్క అస్తిత్వం ఉంటుంది అన్నంతగా ఇప్పుడు మారిపోయింది. కాబట్టి టెర్రరిజంను అది రూపుమాపడానికి పాకిస్తాన్కి ఎట్టి పరిస్థితుల్లో ఇష్టం ఉండదు. కానీ భారత్ మాత్రం లక్ష్యంగా ధ్యేయంగా పెట్టుకొని అడుగులు ముందుకేస్తుంది. కాబట్టి భారతీయులుగా మనం అందరూ కూడా తప్పక ఈ విషయంలో 140 కోట్ల మంది భారతీయులు కూడా ఇదే లక్ష్యంతోనే ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనమందరూ కూడా తెలియజేద్దాం. మన ఫోర్సైట్స్ తరఫున కూడా భారత్ పోరాటంలో మనమందరూ కూడా ఉన్నామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం భారత్ మరియు పాకిస్తాన్ మధ్యలో జరిగే యుద్ధంలో భారత్ ఫర్దర్గా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అన్న విషయాలు కూడా మనం చాలా మాట్లాడుకున్నాం. ఎన్నో ముఖ్యమైన విషయాలు, ఎన్నో విలువైన విషయాలు యుద్ధానికి సంబంధించి. సో ఈ యుద్ధంలో ఇప్పుడు ఇది ఎక్కడికి వెళ్తుంది అనేది మనం చూడాలి. సో దిస్ వాస్ టుడేస్ నేషన్ ఓషన్ ఎపిసోడ్. కీప్ వాచింగ్ ఫోర్సైట్స్ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్.